तेलंगाना के न्यूज में हम तमाम के खैर मकदमे बढ़ते हैं। खबर की दाम चकुंडा सीपीजी सुधीर बाबू ने आज एलबी नगर कैंप ऑफिस में की प्रेस कॉन्फ्रेंस बताया कि एक शातिर रैजन को किया गिरफ्तार, जो कि मेट्रो पार्किंग उप्पल पुलिस स्टेशन के पास से ये आज गिरफ्तार किया गया। इस सिलसिले में बताया गया कि ये टू व्हीलर गाड़ियां चोरी किया करता था। तकरीबन 23 के करीब ये 9 पुलिस स्टेशन के हदूद में गाड़ियां चोरी कर चुका है, जबकि 19 के करीब केसेस इसके ऊपर बताए गए। पुलिस ने इसके कब्जे 23 टू व्हीलर गाड़ियां, प्रिंटर, लैपटॉप, फेक रजिस्ट्रेशन कार्ड भी जब्त किए। बताया गया कि ये फेक रजिस्ट्रेशन कार्ड बनाकर OLX पर ये गाड़ियां बेचने का मॉडर्न तरीके से और टेक्नोलॉजी का इस्तेमाल करते हुए काम कर रहा था। सीताफल मंडी सिकंदराबाद का रिहायशी शख्स को आखिरकार पुलिस ने दर दबोचा। उप्पल इंचार्ज SHO मनमदा कुमार ने इसकी गिरफ्तारी में खासा रोल अदा किया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। మిషన్ స్టేట్మెంట్ అందులో ముఖ్యంగా ఏంటంటే క్విక్ రెస్పాన్స్, విజిబుల్ పోలీసింగ్, దెన్ టెక్నాలజీ, యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ బెటర్ సర్వీస్ డెలివరీ. ఈ మూడు పర్స్పెక్టివ్స్తో, గోల్స్తో మిషన్ స్టేట్మెంట్తో రాజకొండ కమిషనరేట్ ఆఫీసర్స్ పనిచేస్తున్న భాగంగానే ఈ 3 కేసెస్ డిటెక్ట్ అయినాయి. అంటే క్విక్ రెస్పాన్స్, ఒక కేసులో 24 గంటల్లోనే నేరస్తుని పట్టుకోవడం, అతను దొంగతనం చేసినటువంటి మొత్తం ప్రాపర్టీస్ సీజ్ చేయడం, అలానే విజిబుల్ పోలీసింగ్ లో యాక్టివ్ గా మా వాళ్ళు ఉండడం మూలంగా ఏరియాలో జరుగుతున్న అఫెన్సెస్ కంట్రోల్ చేయడం యాక్టివిటీలు ఉన్నప్పుడు ఒక బైక్ అఫెండర్ పట్టుకొని 23 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు జరుగుతున్నటువంటి వ్యవసాయ కార్యక్రమంలో ఇబ్బందికరంగా అబ్స్ట్రక్షన్లుగా ఉన్నటువంటి ఒక ట్రాక్టర్ ట్రాలీ దొంగతనం చేసినటువంటి గ్యాంగ్ కూడా పట్టుకోవడం జరిగింది. ఈ 3 ఆపరేషన్స్ కు మీ ముందు తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఈ మోటార్ బైక్స్ 23 మోటార్ బైక్స్ ఇందాక మీరు బయట చూశారు. 23 మోటార్ బైక్స్ ను ఒక పాలిటెక్నిక్ డ్రాప్అవుట్ స్టూడెంట్ గా ఉండి డ్రాప్అవుట్ అయి క్విక్ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో నేరాలు చేయడం అలవాటు పడినటువంటి ఒక నేరస్తుడి దగ్గర నుంచి 23 బైక్స్ అతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇవి టోటల్ గా 10 పోలీస్ స్టేషన్స్ లో నుంచి ఇంటర్స్టేట్ ఇన్వాల్వ్మెంట్, విజయవాడలో ఉన్నాడు, సైబరాబాద్, రాచకొండ, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, ఇట్లా డిఫరెంట్ జిల్లాల్లో, స్టేట్ లో కూడా డిఫరెంట్ స్టేట్ లో కూడా ఆఫెన్సెస్ చేశాడు ఇతను. ఇందులో ఉప్పల్లో 7 కేసెస్, గోపాల్పురంలో 1 కేసు, SR నగర్ లో 1 కేసు, బేగంపేటలో 2 కేసెస్, దెన్ ఖమ్మం 2 టౌన్ లో 2 కేసెస్, కొత్తగూడెం 3 టౌన్ లో 1 కేసు, మియాపూర్ లో 1 కేసు, ఎల్బీ నగర్ లో 4 కేసెస్, కృష్ణలంక విజయవాడ కమిషనరేట్ లో 1 కేసు. తర్వాత ఇవన్నీ కలుపుకొని టోటల్ గా 9 కేసెస్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇతని దగ్గర నుంచి ఈ 23 బైక్స్ ను మేము చేసినప్పుడు ఇతను ఎలా చేస్తున్నాడంటే, రికవరీ చేసినప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ అఫెన్స్ లో ఫేక్ రిజిస్ట్రేషన్ లాగా వాళ్ళకు హౌ టు సెల్ ఇట్, RC బుక్ ని క్రియేట్ చేయడం, దానికి కార్డు ఒకటి చేయడం, అతను సొంతగా ఆయన రూమ్ లోనే ఇక్కడ సీతాఫల్ మండిలో ఉండి అక్కడే తయారు చేస్తున్నాడు. అంటే ఆఫ్టర్ కమిటింగ్ అఫెన్స్ ఆఫ్ దిస్ బైక్ లిఫ్టింగ్, దాన్ని అమ్మాలి కదా, అమ్మడం ఎలా చేయాలంటే దానికి డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేస్తున్నాడు. ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ ప్రాసెస్ లో కొన్ని అమ్మాడు. ఇతను ఈ ప్రాసెస్ లో మేము పట్టుకున్నప్పుడు అతను సీజ్ చేశాం. మీరు ఇందాక కార్డ్స్ చూశారు. ఇట్ ఈస్ లైక్ యాజ్ గుడ్ యాజ్ జెన్యూన్ ఒరిజినల్ వన్. సో ఆఫ్టర్ కమిటింగ్ అఫెన్స్, బికాస్ హీ హస్ డన్ పాలిటెక్నిక్, కొన్ని టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అటువంటి మెథడ్స్ లో వాటిని తయారు చేసి అది ప్రజలకు అందుబాటులో అమ్మడానికి ఫెసిలిటేట్ చేసే విధంగా అవి చేయడం జరిగింది. సో దీంట్లో మనం ఈ నేరస్తుడి పేరు రాయుడు చిన్న సాయి కుమార్. ఇతను రాయుడు చిన్న సాయి కుమార్ అనే ఇతను 31 years ఉంటాయి ఇతనికి. ఇతను ఇప్పుడు ఇక్కడ సీతాఫల్ మండిలో ఉంటున్నాడు, కానీ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటివ్ అతను. ఇక్కడ మన దగ్గర ఉంటూ ఈ అఫెన్సెస్ చేస్తున్నాడు. దీనివల్ల మనము ఎలా అమ్మాలంటే మళ్ళీ OLX అమ్ముతున్నాడు. మనం ఎంత టెక్నాలజీని ఇంప్రూవ్ చేసి ఎలా చేయాలనుకుంటున్నామో క్రిమినల్స్ కూడా ఆ విధంగా చేస్తారు. బట్ ఆర్ police investigation is more stronger. Whatever the way they try to do it, and we have an upper hand.
సో అతను OLX లో అమ్మడానికి ప్లాన్ చేస్తున్నా కానీ, లేకపోతే అతను లైక్ దొంగతనం చేసిందని ఎలా మళ్ళీ వేరే వాళ్ళకి నమ్మించి ఎలా అమ్మాలని చూస్తాను కూడా అటు డాక్యుమెంట్ తయారు చేస్తున్నావు. కానీ అవన్నీ మనం పట్టుకొని అతను దొంగతనం చేసినటువంటి ప్లేసెస్ లో మనం నిఘా రెగ్యులర్ ప్రాసెస్ లో విజిబుల్ పోలీసింగ్ ప్రాసెస్ లో మనం పెట్టినప్పుడు ఇతను అరెస్ట్ చేయడం జరగడం మూలంగా మనం ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది. ఇతనితో ఈ రికవరీతో పాటు అతని దగ్గర 23 బైక్స్ తో పాటు ప్రింటర్ ఒకటి, ఒక ల్యాప్టాప్, ఫేక్ రిజిస్ట్రేషన్ కార్డ్స్, తర్వాత ఈ దానికి మేకింగ్ కోసం ఉన్నటువంటి డిఫరెంట్ మెటీరియల్, ఇంక్ అవన్నీ మెటీరియల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఇతను చాలా కేసులు అరెస్ట్ అయి ఉండి జ్యుడిషియల్ కస్టడీలో రిమాండ్ లో కూడా ఉండడం జరిగింది. ఇంతకుముందు చౌటుప్పల్, ఉప్పల్, మాదాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కూడా ఇతని డిఫరెంట్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇతను ఈ పట్టుకోవడంలో ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ మన్మథ కుమార్ ఆఫ్ ఉప్పల్, దాని తర్వాత కోటేశ్వరరావు SI దెన్ ఉప్పల్ పోలీస్ స్టేషన్, దెన్ ఉప్పల్ ACP అండ్ మల్కాజ్గిరి DCP ఈ గుడ్ ఎఫర్ట్స్ చేస్తారు. దీన్ని విజిబుల్ పోలీసింగ్ మూలంగా ఇది మేము చేయగలిగాం. ఇంకొక అనదర్ ఏరియా వేర్ క్విక్ రెస్పాన్స్ అంటే